ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 9 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తుంది. మీ వైఎస్ జగన్ మంచి చేశాడని చంద్రబాబుకు కోపం వస్తుందని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు తీసుకునేవాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూములపై సమగ్ర సర్వే చేయించి వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15,000 సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులిచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని, ప్రతి ఒక్కరి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీసర్వే చేయించామని సీఎం వివరించారు. 59 నెలల్లో విప్లవాత్మకమైన పాలన చేయటంతో చంద్రబాబుకు మన మీద పిచ్చికోపం వస్తోందన్నారు. వైఎస్ జగన్ మంచి చేశాడని చంద్రబాబుకి కోపం వస్తోందని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కురుక్షేత్ర యుద్ధం మళ్ళీ జరగబోతా ఉంది. ఈ యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదు. ఈ యుద్ధం పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు అర్థం పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరింతగా ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈ రోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక 4 అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు, ఆ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ జరగని విధంగా 60-70 ఇళ్లకు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వాతాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి, పౌర సేవల దగ్గర నుంచి, పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ, చిక్కడి చిరునవ్వుతో చెల్లెమ్మ బాగుండావా, అక్క బాగుండావా, అవ్వ బాగుండావా, తాత బాగుండావా, రైతన్న బాగుండావా అని మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా గ్రామం మారింది అనంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా అక్కడే కనిపిస్తాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా, ఈ మాదిరిగా జరిగేదా అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. శ్రమ దోపిడిని ఎదిరించి శ్రమశక్తి గెలుపొందిన మహాజ్వాల చారిత్రక దినం మేడే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. 2024 మేనిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. మేడే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిరిగా ఈ చేత్తో సాయమిచ్చి ఆ చేత్తో 10 జరిమానాలతో తిరిగి లాగేసుకునే మాయలు తాము చేయమని అన్నారు. జీవో 21ని రద్దు చేసి జరిమానాల భారం తగ్గిస్తామని, వాహనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి అసంఘటిత కార్మికులందరికీ వర్తింపచేస్తామన్నారు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని, ముఠా కార్మికుల సంక్షేమానికి సైతం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తాం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకే కేటాయిస్తాం, ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి పార్టీలను గెలిపించాలని పవన్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండపేటలో నిర్వహించిన రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వ్యవసాయం చేసే రైతు నష్టాల్లో ఉన్నాడని, గంజాయి పండించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లాభాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవటమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. దశాబ్దం నుంచి తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలని, ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్పోర్టుపై ఆయన ఫోటో లేదే అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమేనని, మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటని నిలదీయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కుపాదంతో నలిపేస్తామన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా, వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని, మనకి ఉపాధి అవకాశాలు లేని, కండలను కరిగించి శక్తిని ధారపోస్తున్న సమాజానికి శక్తిని ధారపోస్తున్న శ్రామికులు, కర్షకులు ఛిద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు. వారి అందరికీ నేను అచ్యుతాపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి, కర్షకులకి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం. దమ్మున్న ప్రాంతం ఇది, కొట్లాడే ప్రాంతం ఇది. యువతున్నారు. చాలాసార్లు మీకు చెప్తా, యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి. ఒక దేశపు మొన్న ఎన్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువత కోసం నిలబడటానికి నేను వచ్చాను. అలాంటి యువత కోసం నిలబడటానికి వచ్చాను. మీకు మనకి జాబ్స్ లేవు, మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు, మరి ఎవరు పని చేస్తారు? నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికల్లాగా అందరిలాగా వచ్చి నేను చెప్పెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం, పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాను. మీకు యువత అందరూ పోయినసారి అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒకే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. పాపం జగన్ కూడా తప్పేం అడగల, జగన్ కూడా పాపం ఎక్కువే అడగల, జగన్ కూడా తప్పేం అడగల. తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు. ఒక ఛాన్స్ చాలు, ఇంకా ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు? ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి.
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని విజయవాడ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 10 రోజులు కష్టపడి భారీ మెజార్టీతో 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఎక్కడ అవమానపడ్డారో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నువ్వు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 16వ డివిజన్లోని బాలాజీ నగర్లో ఎన్డీఏ నేతలు ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్లో పార్లమెంటు కార్యాలయాన్ని కూటమి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తమ ప్రజా మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4,000 పెన్షన్ అవ్వాతాతలకు అందిస్తామని తెలిపారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో తమ ప్రజా మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు 170 నియోజకవర్గాల్లో 23 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. తప్పకుండా 23 పార్లమెంట్లో గెలవబోతున్నాం. 23 పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు. తప్పకుండా అందరం డివిజన్లో ఈ 10 రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరులు సోదరిమణులకు ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది. అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో పూడ్చి ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు. వారితో పాటు 10,000 రూపాయలు 100% పెరాలసిస్ అయిన పేషెంట్లు కానీ, డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు. ఇలాంటి కార్యక్రమాలు అనేకం అనౌన్స్ చేయడమే కాకుండా ఏ విధంగా వాటిని అమలు పరుస్తారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంపద సృష్టించబోతా ఉన్నారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అంటే 25 లక్షల మందిని ఇక్కడ బలోపేతం చేయటం, వారి ద్వారా వచ్చే అనేకమైన ట్యాక్స్, జగన్మోహన్ రెడ్డి గారి లాగా కల్తీ మద్యం అమ్మి వాటి ద్వారా వచ్చే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లాభంతో ఆయన సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఇవాళ అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరు కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సక్సెస్ అవ్వదు, కులాల మధ్య కూటమి మధ్య చిచ్చు పెడదామనే ఆలోచనలతో ఒక దుర్మార్గమైన ఆలోచనలు పొందుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి సక్సెస్ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఎక్కడ కూటమికి సీట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఆ కూటమిలో ఇచ్చిన వ్యక్తులకి ఆ గెలుపుకి కృషి చేస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం సక్సెస్ అయింది. ఈ కూటమి 5.5 కోట్లు ఆంధ్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ కూటమికి గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో చూస్తూ ఉంటే గద్దె గారిని 50,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి వ్యక్తి కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
చదువు పూర్తయిన తర్వాత తనను ఆడిటర్ చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రుణం తీర్చుకోలేనిదని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని, నాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి అనంతరం ప్రసంగిస్తూ తన చదువు పూర్తయిన తర్వాత తనను ఆడిటర్ చేసిన దివంగత నేత వైఎస్ రాజారెడ్డి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడుగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నానన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసే అవకాశం రావటం అదృష్టంగా ఉందన్నారు. నేడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక టీడీపీ నేతల నుంచి చంద్రబాబు నాయుడు వరకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని, తనపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే తాను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడనని, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా, తాను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. సమాజం మార్పు కోసం పాలకులు విధానాలను ఎదుర్కొనేందుకు కార్మిక శక్తి ముందుకు రావాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో కార్మికులంతా ఏకమై ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డులో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ముఠా కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి చిగురుపాటి బాబురావు పాల్గొన్నారు. ఎర్రజెండా ఎగురవేసి శ్రమజీవికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక సోదరులకు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ నేడు శ్రమ ఒకరిది, సిరి మరొకరి జేబులోకి వెళ్తోందన్నారు. శ్రమజీవులైన సామాన్యుల సంపద అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారన్నారు. శ్రమకు తగిన గుర్తింపు ఉండాలి, శ్రమకు తగిన విలువ ఉండాలన్నారు. ఆఫీసులో కూర్చొని పనిచేసే ఐటీ ఉద్యోగమైన కార్మికులేనన్నారు. శ్రమలో రకరకాల మార్పులున్నాయని, శ్రమను దోచుకొని కార్పొరేట్ శక్తులు కోట్లకు కోట్లు పడగలెత్తుతున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో కార్మికులంతా ఏకమై ఐక్యంగా పోరాటం చేయాలని పశ్చిమ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. ఈ అంబానీ అదానీలకి దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. అందుకే శ్రమకి తగిన గౌరవం ఉండాలి, శ్రమకి తగిన గుర్తింపు ఉండాలి, శ్రమకి తగినటువంటి విలువ ఉండాలి. శ్రమ అంటే శారీరక శ్రమే కాదు. ఇవాళ ఆఫీసులో కూర్చొని పనిచేసే వాళ్ళైనా, ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళైనా ఇది కూడా మేధో శ్రమే, మానసిక శ్రమ. వీళ్ళందరూ శ్రామికులే. అయితే శ్రమలో కూడా రకరకాల మార్పులు ఉన్నాయి. కానీ దీనికి ఇవాళ చూస్తూ ఉంటే శ్రమను దోచుకుని కార్పొరేట్ కంపెనీలు మాత్రం లక్షల కోట్లకు వస్తున్నాయి, శ్రామికులు మాత్రం అప్పులు పాలైపోతున్నారు. ఈ దోపిడీ పోవాలి. అంతేకాదు శ్రమజీవులందరూ కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా ఐక్యంగా సాగాలి. ఈ ఐక్యత ద్వారానే పాలకులను నిలదీయగలుగుతాం, సమాజాన్ని మార్చగలుగుతాం. ఒకవైపున కార్పొరేట్ కంపెనీలు దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు వాళ్ళకి వత్తాసు పలికి ఆ దోపిడీలో వీళ్ళు కూడా వాటాలు తీసుకున్నారు. అంతేకాదు పన్నుల పేరుతో భారాలు వేసి శ్రమని అటు ఒకవైపున కార్పొరేట్లు, ఇంకోవైపున ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలి. టీడీపీ విడుదల చేసిన ఫోటోలో మోడీ ఫోటోనే లేదు. ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఒప్పుకోవటం లేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. కేవలం జనసేన, టీడీపీ కలిసి రూపొందించిన మేనిఫెస్టో అని, అది కేవలం చూపించడానికి తప్ప అమలు చేయడానికి కుదరదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు. 98% హామీలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ ఆబూతుల వారి వీధిలో కార్పొరేటర్ అర్షద్ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఆబోతుల వారి వీధిలో రామాలయం నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 37.50 లక్షల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర రామాలయం గురించి ఎవరూ ఆలోచించలేదని, గతంలో ఇక్కడున్న కార్పొరేటర్ ఎలకల చలపతిరావు నిధులు తీసుకొచ్చి గుడి నిర్మాణానికి ఎంతో సహకరించారన్నారు. గుడి నిర్మాణమైన తర్వాత రాముడిని అడ్డుపెట్టుకుని ఓట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మతశక్తులందరూ చేరి మాయమాటలు చెప్తున్నారని అన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని సుజనా చౌదరి నుంచి చిల్లర దండుకుంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. అన్ని పథకాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడని కొనియాడారు. అమ్మఒడి 15 నుంచి 17,000కి, అలాగే పెన్షన్ 2 దఫాల వారీగా 3,500 చేస్తున్నారు. అలాగే వాహన మిత్ర 10 నుంచి 20,000, మరి ఒక బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు. మరి అలాగే రైతు భరోసా, అన్ని పథకాలు కొద్ది పెంచుకుంటూ ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చాలామంది ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మే లేదు, మరి మాయకూటమి అంటున్నారు. దానికి ముట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఇష్టపడట్లేదు. కేవలం జన సైనికులు, జనసేనాని, అలాగే టీడీపీ కలిసి రచించిన మేనిఫెస్టో అది, వాళ్ళ సొంత మేనిఫెస్టో అది. అది అమలు పరిచేది కాదు, ఊరికి చూపించడానికే. ఏదైతే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారో, మేనిఫెస్టోని గతంలో కూడా ఎలా భావించారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పనివి కూడా చేయడం జరిగింది. అనంతరం కేశినేని శ్వేత మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం ఎక్కువగా ఉంటుందని, బయట నుంచి వచ్చి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఏ ఫ్లైట్ ఎక్కి వచ్చారో మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కి వెనక్కి పంపిస్తారన్నారు. కేశినేని నాని విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. పశ్చిమ అభ్యర్థిగా ఆసిఫ్ను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని గెలిపించాలని కోరారు. ఇక్కడ ఆసిఫ్ భాయ్ అనే వాళ్ళు లోకల్, ప్రతి ఇంట్లో కూడా ఒక ముద్దు బిడ్డలాగా ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా మా సొంత మనిషి ఈయన ఆసిఫ్ గారు, ఆయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని వాళ్ళే ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. మీరు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బయట నుంచి ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏ ఫ్లైట్లో అయితే వాళ్ళు ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అదే ఫ్లైట్ ఎక్కించి వాళ్ళని వెనక్కి పంపించడానికి ఈరోజు ప్రజలు రెడీగా ఉన్నారు. ఆసిఫ్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన్ని ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడకి ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలని చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే. 8,000 కోట్ల నిధులతో ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్టు, జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వింగ్, హైవేస్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లేనని బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో పేర్కొన్నవి చిల్లర వేసి అంశాలేనని స్పష్టం చేశారు. గాంధీనగర్ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి, పలువురు రాష్ట్ర నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు 166 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. బీఎస్పీ పోటీలో ఉంటే ప్రధాన పార్టీలకు దెబ్బ తగులుతుందని, ఆర్ఓలకు మెసేజ్ చేసి తమ అభ్యర్థుల నామినేషన్లు కొన్ని తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చూడాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 బీజేపీకి అనుకూల పార్టీలే, వాటిని ఓడించాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. నూట 166 స్థానాల్లో మేము ఇప్పుడు పోటీలో ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ బీఎస్పీలో పోటీ ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలకి కొంత దెబ్బ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆర్ఓల్ని మేనేజ్ చేసి చిన్న చిన్న కారణాలతోటి కొన్ని నామినేషన్లు తిరస్కరించడం అనేది జరిగింది. ఇది కేవలం
ఏకపక్షంగా నిష్పక్షపాత వైఖరితో చేసినటువంటి విషయం కాదు ఇది. కొన్ని రాజకీయ పక్షాల ఎడల కొంతమంది ఆర్ఓలు ఈ విధంగా చేయటం అనేటువంటిది జరిగిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావటం జరుగుతున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని గురించి మరి సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇచ్చినా కూడా ఈ నామినేషన్ల తిరస్కరణ లేదా ఈ స్క్రూటినీ సంబంధంగా కేవలం ఆర్ఓలకి అధికారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఆర్ఓలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి కొన్ని సందర్భాలు కొంతమంది చేశారు. కాబట్టి మాకు కొంచెం మా లాంటి పార్టీలకు కొంచెం నష్టం జరిగింది. అనంతరం బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో పేర్కొన్నవి చిల్లర వేసే అంశాలేనని స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం అన్నారు. చీప్ లిక్కర్ ఏరులై పారుతోందని విమర్శించారు. రివర్స్ టెండర్ అన్నారు. కనీసం రాజధాని నిర్మాణం అన్నారు. అది చేయలేకపోయారని అన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మీకు నచ్చకపోతే మీ ఓటుని నోటాకు వెయ్యొద్దని, ఏనుగు గుర్తుకు వెయ్యండని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీకి పెద్ద పెద్దవారి అండా లేదు, స్టార్ క్యాంపెయినర్లు లేరు అన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలతో పరిపాలన చేస్తామన్నారు. ఆదాయం సృష్టించే మార్గాలను బీఎస్పీ పార్టీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. బీసీలకి రిజర్వేషన్లు కావాలి చట్టసభల్లో అని ఆయన చెప్పారు, ఆయన డిమాండ్ చేశారు. అది ఇంతవరకు జరగలే. మనకి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంతకాలం బహుజనులకి ఏ రకమైనటువంటి న్యాయం జరగదు. ఈ రోజున మన అసెంబ్లీలో 175 సీట్లలో 67 మంది రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు ఉన్నారు. సగానికి సగం మన బీసీ జనాభా 50% ఉంటే 175 సీట్లో కనీసం 85 సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా బీసీలు కేవలం 33 మందే ఉన్నారు. అంటే చూడండి ఈ అన్యాయం ఎంత జరుగుతుందో. ఈ ఎలక్షన్లో కూడా ఈ విషయం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ తెలియనివ్వకుండా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. మనకు కావాల్సింది చిల్లర కాదు, చిల్లర హామీలు కాదు, వీళ్ళు నెరవేర్చే హామీలు కూడా కావు. మద్యపాన నిషేధం అన్నారు, అది వాళ్ళ వల్ల గాల. చీప్ లిక్కర్ ఏరులై పారుతుంది. రివర్స్ టెండరింగ్ అన్నారు, టెండర్ లేకుండానో ఎన్నో కోట్ల ప్రజాధనం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు, ఇద్దరూ రాజధానుల ఏర్పాటులో ఫెయిల్ అయ్యారు. పోలవరం కడతామన్నారు, ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మరి విశాఖ స్పెషల్ రైల్వే జోన్ తెస్తామన్నారు, ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. పదవుల కోసం ఎవరూ రాలేదు. బాబాసాహెబ్ ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి తాడేపల్లి మండలం కొలనకొండలో మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ మద్దతుగా కూటమి పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కోదండ రామాలయంలో లోకేష్ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి ఆశీస్సులతో రామరాజ్యం రావాలని, రాక్షసుని పాలన పోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. రావులవారి ఆశీస్సులతో రామరాజ్యం రావాలని, రాక్షస పాలన పోవాలని ప్రతి గడపకు తిరిగి నారా లోకేష్ బాబుని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ, అలాగే ఈ కొలనకొండ గ్రామంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజీలు, రోడ్లు అన్నీ కంప్లీట్ చేస్తానని భరోసా ఇస్తూ నారా లోకేష్ బాబు గారు పిలుపునిచ్చారు. అవి జనాల్లోకి తీసుకెళ్తూ రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు జరిగే విధంగా ఉంటుందని ప్రచారం చేస్తూ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ నారా లోకేష్ బాబు గారిని మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అఖండ మెజారిటీతో రామాలయం నుంచే ఇక్కడి నుంచే ప్రారంభించి ఊర్లో ప్రతి ఇల్లు డోర్ టు డోర్ తిరిగి ఏదైతే ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన అఖండ మెజారిటీ గెలిపించుకునే దిశగా జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరం ఆర్నిస్టులు కృషి చేసి ఆయన గెలిపిస్తుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ కొలనకొండలో ఇప్పుడు ఏదైతే చేశాడని చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి కొలనకొండలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా నారా లోకేష్ గారు రచ్చబండ కార్యక్రమంలో భరోసా ఇచ్చున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ
ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు వస్తే ప్రజలకి ఏ సంక్షేమం జరుగుద్దో అభివృద్ధి జరుగుద్దో ఇవన్నీ మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.